ఈ శ్రీ సారస్వత స్తోత్రం వామన మహాపురాణంలో అత్యంత గూఢమైన అత్యంత మహిమాన్వితమైన స్తోత్రాలలో ఒకటి. ఈ స్తోత్రం మాతృశాపం, పితృశాపం, భ్రాతృశాపం, మాతల శాపం, బ్రాహ్మణ శాపం, గురుశాపం, స్త్రీ శాపం, సర్పశాపం, ప్రేతశాపం, దేవతాశాపం వంటి అన్ని రకాల శాపదోషాలను పోగొట్టే మాహాత్మ్యం కలిగి ఉందని పౌరాణికులు చెబుతుంటారు. అనేనైవ జగన్నాథం త్వమారాధయ కేశవం తతక్షాపాపనోదంతు స్తుతే లప్స్యసి కేశవే అంటూ ఈ స్తోత్రంతో కేశవుని ఆరాధించు, నీకున్న అన్ని శాపదోషాలు తొలగిపోతాయని బ్రాహ్మణుని ద్వారా సరస్వతీదేవి పలుకుతుంది. ఇంత స్పష్టంగా శాప నివారణ గురించి చెప్పిన స్తోత్రాలు పురాణాలలో చాలా అరుదుగా కనిపిస్తాయి. స్తోత్రం మొదట్లోనే అసంశయం సదా జప్యో జపతాం పుష్టి శాంతిదః. ఈ స్తోత్రాన్ని ఎల్లప్పుడూ జపించే వారికి ఇది అన్ని దోషాలు తొలగించే శాంతిగా, అన్ని బలాలు కలిగించే పుష్టి కర్మగా కూడా ఉపయోగపడి జపించే వారిని పవిత్రం చేస్తూ ఐశ్వర్యాలను కలిగిస్తుందని బ్రహ్మచారి నోటి నుంచి సరస్వతీదేవి పలుకుతుంది. ఈ స్తోత్రం ప్రత్యేకత ఏమిటంటే, దీనిని ఒక మహర్షి రచించలేదు, ఒక దేవత స్తుతించలేదు, సాక్షాత్తు సరస్వతీదేవి స్వయంగా ఉపదేశించిన స్తోత్రం ఇది. అందుకే పురాణం ఇలా చెబుతోంది, హుతాసనేన ప్రహిత మమ జిహ్వాగ్ర సంస్థిత జగాదైనం స్తవం విష్ణోహో సర్వేషాం చోపశాంతిదం. అంటే అగ్నిదేవునిచే ప్రేరేపింపబడి సరస్వతీదేవి ఒక బ్రాహ్మణ బాలుని నాలుకపై నిలిచి ఈ స్తోత్రం ఉపదేశించింది. ఈ స్తోత్రం వెనుక ఒక అద్భుతమైన కథ ఉంది. పూర్వం ఒక రాజు పరమ కఠినాత్ముడు. పురాణం ఇతన్ని వివరిస్తూ పిశునః క్షత్రియాదతమః అంటుంది. అంటే క్షత్రియ కులంలో జన్మించి ప్రజలను రక్షించకుండా హింసించే దగాకోరుడు. ఇతను పరపీడారుచి క్షుద్రః స్వభావాదపి నిర్ఘృణః పర్యాసితాః సదా తేన పితృదేవ ద్విజాతయః. ఆ రాజు ఎప్పుడూ ఇతరులను ఏదో రకంగా హింసిస్తూ ఉండేవాడు. చివరకు తల్లిదండ్రులను, కుటుంబ సభ్యులను, బ్రాహ్మణులను కూడా వదిలిపెట్టక హింసిస్తూ ఉండేవాడు. వాని వల్ల బాధలు పడ్డ వారందరూ వాని గురించి వీడు పరమ రాక్షసుడు, దుర్మార్గుడు, వీని ఇన్ని పాపాలకు మరుజన్మలో ఏ ఫలం ఉంటుందో అంటూ శాపనార్థాలు పెడుతుండేవారు. తర్వాత ఆయువు తీరి మరణించాక మరుజన్మలో ఒక రాక్షసుడే జన్మించాడు. ఒకరోజు చాతుర్మాస్య వ్రతాన్ని అత్యంత నియమనిష్టలతో ఆచరిస్తూ అనుష్ఠానంగా విష్ణు పంజర స్తోత్రాన్ని సాధన చేస్తున్న ఒక బ్రాహ్మణుణ్ణి భక్షించటానికి ఈ రాక్షసుడు వస్తాడు. అయితే ఈ రాక్షసుడు దగ్గరకు రాగానే ఈ స్తోత్ర మహిమ వల్ల దాదాపు 4 నెలల పాటు అక్కడే చేష్టలుడిగి రాక్షసుడు స్తంభించిపోతాడు. దీక్ష పూర్తి అయ్యాక ఆ బ్రాహ్మణుడు ఈ రాక్షసుని పరిస్థితి చూసి ఆశ్చర్యపోతాడు. జాలితో ఏమైందని అడుగుతాడు. అప్పటి రాక్షసుడు 4 నెలల పాటు ఈ స్తోత్ర మహిమ వల్ల క్రమంగా నా మనసు మారడమే కాకుండా నాకు పూర్వజన్మ స్మృతి జ్ఞానం కలిగింది. నేను చేసిన పాపాల వల్ల ఈ నీచమైన జన్మను పొందాను. మీరు చేసిన ఆ స్తోత్ర పారాయణం వల్ల క్రమంగా నా మనస్సు మారింది. ఎంతో ఉద్రేకంగా, అశాంతిగా ఉండే నా మనస్సులో శాంతిగా అనిపించింది. ఇంకా ఆ రాక్షసుడు ఇలా అంటున్నాడు, బహూని పాపాని మయా కృతాని బహవో హతాః కృతాః స్త్రియో మయా బహవ్యో విధవాః పుత్రవర్జితాః అనాగసాం చ సత్వానాం మల్పకానాం క్షయః కృతః తస్మాత్ పాపాదహం మోక్షమిచ్చామి త్వత్ప్రసాదతః. నా చేత చాలా పాపాలు చేయబడ్డాయి. అనేక మంది చంపబడ్డారు. అనేక మంది స్త్రీలు నాచే వితంతువులుగా చేయబడ్డారు, పుత్రహీనులుగా చేయబడ్డారు. ఏ పాపమెరుగని అల్పప్రాణులనెన్నిటినో నేను వధించాను. వారందరూ నన్ను శపిస్తూ ఉండేవారు. ఇప్పుడు పూర్వజన్మ స్మృతి వల్ల ఆ శాపనార్థాలు ఎలా ఫలించాయో తెలుస్తోంది. దయచేసి పాపాల నుండి ముక్తి పొందాలని కోరుకుంటున్నాను అంటూ ఆ రాక్షసుడు వేడుకుంటాడు. ఆ బ్రాహ్మణుడు ఆలోచించి, యాతుధానానాం నత్వహం ధర్మదేశనం, నరమాంస భక్షణ చేస్తూ నీచంగా జీవించే వారికి నేను ఉపదేశాలు చెయ్యను. ఉపదేశో నకర్తవ్య అంటూ నాకు కొన్ని నియమాలు ఉన్నాయి. నువ్వు ఇంకా ఎవరినైనా ఉపదేశం కోసం ఆశ్రయించు అని చెప్పి వెళ్ళిపోతాడు. తర్వాత ఆ రాక్షసుడు మారిన బుద్ధితో
రోజు అనేక మందిని చంపి తింటూ ఉండే అతను కేవలం 6 రోజులకు ఒకసారి మాత్రమే తింటాను అని నియమం పెట్టుకుని జీవిస్తుంటాడు. ఒకరోజు గురుకులంలో జీవిస్తున్న ఒక బ్రాహ్మణ బ్రహ్మచారి తన గురువు గారి కోసం పండ్లు, దర్భలు, సమిధాలు తీసుకోవటం కోసం ఈ అడవికి వచ్చి ఈ రాక్షసుని కంటపడతాడు. ఆ రోజు రాక్షసుని నియమం ప్రకారం 6వ రోజు భోజన కాలం. ఈ బాలుని పట్టుకుని తినడానికి ఉపక్రమిస్తాడు. అప్పుడు ఆ బాలుడు, మా గురువుగారు ఆకలితో ఉన్నారు, ఈ పండ్లు ఇచ్చి తిరిగి వస్తాను, అప్పుడు నన్ను నీ ఇష్టం వచ్చినట్టు చెయ్యు అని అభ్యర్థిస్తాడు. కానీ ఆ రాక్షసుడు, షష్ఠే కాలే నమే బ్రహ్మన్ కశ్చిత్ గ్రహణమాగతః ప్రతిముచ్చేత దేవోపి ఇతి మే పాపజీవిక. 6వ రోజున దొరికిన ఆహారాన్ని నేను, అది దేవుడైనా సరే, విడిచిపెట్టను. ఇది ఈ పాపిష్టి జన్మ నియమం అంటాడు. అప్పుడు ఆ బ్రహ్మచారి, సరే, నన్ను నువ్వు విడిచిపెట్టాలంటే నేనేమి చేయాలో చెప్పు, నా వల్ల అయితే చేస్తాను అంటాడు. అప్పుడు ఆ రాక్షసుడు, నాకున్న అన్ని దోషాలు తొలగిపోయి నేను శాంతిని, ముక్తిని పొందే మార్గం చెప్పు, అలా నువ్వు చెప్పగలిగితే నిన్ను విడిచిపెడతాను అంటాడు. ఆ బాలుడు ఆలోచిస్తాడు. తనకు తెలిసినవి 3 విషయాలు. 1 గురుసేవ, 2 గాయత్రి, సావిత్రి, సరస్వతి స్వరూపమైన సంధ్యావందనం, 3 అగ్ని కార్యం ద్వారా అగ్నిదేవుడు. చివరకు ఆ బ్రహ్మచారి అగ్నిదేవుని ప్రార్థిస్తాడు. అప్పుడు అగ్నిదేవుడు సరస్వతీదేవిని ఈ బాలుని రక్షించుమని ప్రేరేపిస్తాడు. అప్పుడు సరస్వతీదేవి ఒకానొక అంతర్గత ఉద్బోధతో ఆ బాలునితో భావ సంభాషణ చేస్తూ, మా భైర్ద్విజసుతాహం త్వాం మోక్షయిష్యామి సంకటాత్ యదస్య రక్షసః శ్రేయో జిహ్వాగ్రే సంస్థితా తవ. పుత్ర, భయాన్ని వదిలిపెట్టు, నేను నీ నాలుకపై నిలిచి ఈ రాక్షసునికి శ్రేయస్సు కలిగించే మార్గం ఉపదేశిస్తాను అంటూ ఆ బ్రహ్మచారి నాలుకపై నిలిచి ఈ స్తోత్రాన్ని ఉపదేశించింది. అందుకే ఈ స్తోత్రానికి సారస్వత స్తోత్రం అనే పేరు వచ్చింది. చివరికి ఆ రాక్షసుడు కూడా ఈ స్తోత్రాన్ని అహర్నిశలు జపించి శ్రీమన్నారాయణుణ్ణి ఆరాధించి తన శాప దోషాల నుంచి మరియు అన్ని రకాల దోషాల నుంచి విముక్తి పొంది విష్ణులోకాన్ని చేరుకున్నాడని వామన మహాపురాణం తెలియజేస్తుంది. ఈ విషయాన్ని వామన పురాణంలో నారదునికి వివరిస్తాడు. ఈ స్తోత్రంలోనే ఉదయం, మధ్యాహ్నం, రాత్రి ఎల్లప్పుడూ పారాయణం చేయవచ్చని మొదట్లోనే వస్తుంది. తెల్లవారుజామున నిద్రలేవటం, విష్ణువును భక్తితో యథాశక్తితో ఆరాధించి ఎన్నిసార్లు వీలైతే అన్నిసార్లు చదువుకోవాలి. ఒక్కసారి ఈ స్తోత్రం చదివితేనే నరహ సంవత్సరం పూర్ణం తిలపాత్రాణి షోడశ అహన్య హనియో దద్యాత్ పఠత్యేతచ్చ తత్సమం. 1 సంవత్సరం పాటు శాస్త్రాలు చెప్పిన విధంగా 16 పూర్ణపాత్రలతో ప్రతిరోజు నువ్వులు దానం చేసినంత ఫలితం లభిస్తుందట. మనకు తెలిసి తెలియని అన్ని రకాల పాపాలను, మాతృశాపం మొదలుకొని దేవతాశాపం వరకు అనేక శాపదోషాలను నివారించే మహిమ కలిగి ఉందని చెబుతూ వామన మహాపురాణంలో సరస్వతీదేవి ఉపదేశించిన ఈ స్తోత్రమే చెబుతుంది. ఇక ఎల్లప్పుడూ ఈ స్తోత్రం పారాయణం చేయవచ్చు. అయితే ఈ తొలి ఏకాదశి అంటే ఆషాఢ శుద్ధ ఏకాదశి నుంచి ప్రారంభమయ్యే చాతుర్మాస్యంలో ఇంకా విశేష ఫలితాలు వస్తాయనే ఉద్దేశ్యంతో అందించడం జరిగింది. ఎందుకంటే చాతుర్మాస్యం భగవన్నామ స్మరణకు, జపానికి, పారాయణానికి అత్యంత పవిత్రమైన కాలం. కాబట్టి తొలి ఏకాదశి నుంచి కార్తీక పౌర్ణిమ వరకు ఈ 4 నెలల పాటు ఎన్నిసార్లు వీలైతే అన్నిసార్లు పారాయణం చేయండి. తర్వాత కూడా తమ తమ జాతకాల ప్రకారం శాపదోషాలు కలిగిన వారు మరియు ఈ జన్మలో కూడా తల్లిదండ్రులు, సంతానం, అత్తమామలు, మేనమామలు, ఆడబిడ్డలు, బావమరుదులు, గురువులు, బ్రాహ్మణులు ఇలాంటి వారితో సంబంధాలు సరిగ్గా లేకుండా వ్యతిరేకతలు కలిగిన వారు ప్రతిరోజు ఉదయం, సాయంత్రం 2 పూటలా పారాయణం చేయటం మంచిది. ఇలా చేయటం వల్ల ఒకవేళ ఈ దోషాలు ఉంటే తర్వాత తరానికి వచ్చే అవకాశం ఉండదు. ఈ సారస్వత స్తోత్ర పారాయణాన్ని భక్తి శ్రద్ధలతో శ్రవణం చేసి లేదా పారాయణం చేసి మనకు తెలిసి తెలియక ఉన్న దోషాలను మరియు శాపదోషాలను పోగొట్టుకుని పవిత్రమవుతూ ఆ భగవంతుని అనుగ్రహాన్ని పొందుదాం. స్వస్తి. శుభం భవతు. శ్రీ విష్ణవే నమః. శ్రీ అగ్నయే నమః. శ్రీ మహాసరస్వతే నమః. శ్రీమాత్రే నమః. सारस्वतस्तोत्रं ब्राह्मणोवाच
श्रूयतां तव यच्छ्रेयस्तथान्येषां च पापिनां समस्तपापशुद्ध्यर्थं पुण्योपचयदञ्चयत् प्रातरुत्थाय जप्तव्यं मध्याह्ने पुनः क्षयेऽपि वा असंशयं सदा जप्यो जपतां पुष्टिशान्तिदः ॐ हरिं कृष्णं हृषीकेशं वासुदेवं जनार्दनं प्रणतोऽस्मि जगन्नाथं समे पापं व्यपोहतु चराचरगुरुं नाथं गोविन्दं शेषशायिनं प्रणतोऽस्मि परं देवं समे पापं व्यपोहतु शङ्खिनं चक्रिणं शार्ङ्गधारिणं श्रद्धरं परं प्रणतोऽस्मि पतिं लक्ष्म्या समे पापं व्यपोहतु दामोदरमुदाराक्षं पुण्डरीकाक्षमच्युतं प्रणतोऽस्मि स्तुतं स्तुत्यै समे पापं व्यपोहतु नारायणं नरं शौरीं माधवं मधुसूदनं प्रणतोऽस्मि धराधारं समे पापं व्यपोहतु केशवं चन्द्रसूर्याक्षं कंसकेशिनीशूदनं प्रणतोऽस्मि महाबाहुं समे पापं व्यपोहतु श्रीवत्सवक्षसं श्रीशं श्रीधरं श्रीनिकेतनं प्रणतोऽस्मि श्रियः कान्तं समे पापं व्यपोहतु यमीशं सर्वभूतानां ध्यायन्ति यतयोऽक्षरं वासुदेवमनिर्देश्यं तमस्मि शरणं गतः समस्तालम्बनेभ्यो यं व्यावृत्य मनसो गतिं ध्यायन्ति वासुदेवाख्यं तमस्मि शरणं गतः सर्वगं सर्वभूतं च सर्वस्याधारमीश्वरं वासुदेवं परं ब्रह्म तमस्मि शरणं गतः परमात्मानमव्यक्तं यं प्रयान्ति सुमेधसः कर्मक्षये क्षयं देवं तमस्मि शरणं गतः पुण्यपापविनिर्मुक्तायं प्रविश्य पुनर्भवं न योगिनः प्राप्नुवन्ति तमस्मि शरणं गतः ब्रह्म भूत्वा जगत्सर्वं सदेवासुरमानुषं यः सृजत्यच्युतो देवस्तमस्मि शरणं गतः ब्रह्मत्वे यस्य वक्त्रेभ्यश्चतुर्वेदमयं वपुः प्रभुः पुरातनो जज्ञे तमस्मि शरणं गतः ब्रह्मरूपधरं देवं जगद्योनिं जनार्दनं स्रष्टुं
प्रणतोऽस्मि जनार्दनम् धृतामही हता दैत्या परित्रातास्तथासुराः येन तं विष्णुमाद्येशं प्रणतोऽस्मि जनार्दनम् यज्ञोर्यजन्ति यं विप्रा यज्ञेशं यज्ञभावनं तं यज्ञपुरुषं विष्णुं प्रणतोऽस्मि सनातनम् पातालवीधिभूतानि तथा लोकान् निहन्ति यः तमन्तपुरुषं रुद्रं प्रणतोऽस्मि सनातनम् सम्भक्षयित्वा सकलं यथा सृष्टमिदं जगत् यो वै नृत्यति रुद्रात्मा प्रणतोऽस्मि जनार्दनम् सुरासुराः पितृगणा यक्षगन्धर्वराक्षसा सम्भूता यस्य देवस्य सर्वगं तं नमाम्यहं समस्तदेवा सकला मनुष्याणां च जातयः यस्यांशभूता देवस्य सर्वगं तं नतोऽस्म्यहम् वृक्षगुल्मादयो यस्य तथा पशुमृगादयः एकांशभूता देवस्य सर्वगं तं नमाम्यहम् यस्मान्नान्यत् परं किञ्चित् सर्वं महात्मनि यः सर्वमध्यगोऽनन्तः सर्वगं तं नमाम्यहम् यथा सर्वेषु भूतेषु गूढोऽग्निरिव दारुषु विष्णुरेवं तथा पापं ममाशेषं प्रणश्यतु यथा विष्णुमयं सर्वं ब्रह्मादि सचराचरं यच्च ज्ञानपरिच्छेद्यं पापं नश्यतु मे तथा शुभाशुभानि कर्माणि रजः सत्त्वतमांसि च अनेकजन्मकर्मोढं पापं नश्यतु मे तथा यन्निशायां च यत्रातर्यन्मध्याह्नापराह्नयो सन्ध्ययोश्च कृतं पापं कर्मणा मनसा गिरा यत्तिष्ठता यद्रजता यच्च शय्यागतेन मे कृतं यदशुभं कर्म कायेन मनसा गिरा अज्ञानतो ज्ञानतो वा मदच्चलितमानसै तत्क्षिप्रं विलयं यातु वासुदेवस्य कीर्तनात् परदारपरद्रव्यवाञ्छाद्रोहोद्भवं च यत् परपीडोद्भवां निन्दां कुर्वता यन्महात्मना यच्च भोज्ये तथा पेये भक्ष्ये चोष्ये विलेहने तद्यातु विलयं तोये यथा लवणभाजनम् यत्बाल्ये यच्च कौमारे यत्पापं यौवने मम वयः परिणतौ यच्च जन्मान्तरे कृतम् तन्नारायण गोविन्द हरे कृष्णति कीर्तनात् प्रयातु विलयं तोये यथा लवणभाजनम् विष्णवे वासुदेवाय हरये केशवाय च
आदिन्यो वै सागरे सेतुबन्धनं वधिष्यति दशग्रीवं कः सामात्यपुरःसरम् कस्त्वामृतेऽन्योनन्दस्य गोकुले रतिमेष्यति प्रलम्बपूतनादीनां त्वामृते मधुसूदनम् निहन्ताप्यथवा शास्ता देवदेव भविष्यति जपन्नेवं नरः पुण्यं वैष्णवं धर्ममुत्तमम् इष्टानिष्टप्रसङ्गेभ्यो ज्ञानतोऽपि वा कृतं तेन तु यत् पापं सप्तजन्मान्तराणि वै महापातकसंज्ञं वा तथा चैवोपपातकम् यज्ञादीनि च पुण्यानि जपहोमव्रतानि च नाशयेत् योगिनां सर्वमामपात्रमिवाम्भसि नरः संवत्सरं पूर्णं पिलपात्राणि षोडश अहन्यहनियोडत्यान् पठत्येतच्च तत्समम् अविलुप्तब्रह्मचर्यं सम्प्राप्य स्मरणं हरे विष्णुलोकमवाप्नोति सत्यमेतन्मयोदितम् यथैतत् सत्यमुक्तं मे न ह्यल्पमपि मे मृषा राक्षसस्त्रस्तसर्वाकं तथा मामेष मुञ्चतो पुलस्त्य उवाच एवमुच्चारिते तेन मुक्तो विप्रस्तु रक्षसा अकामेन द्विजो भूयस्तमाह रजनीचरम् ब्राह्मण उवाच एतद्भद्रमया ख्यातं तव पातकनाशनं विष्णोः सारस्वतं स्तोत्रं यज्जगाद सरस्वती हुताशनेन प्रहिता मम जिह्वाग्रसंस्थिता जगादैनं स्तवं विष्णोः सर्वेषां चोपशान्तिदम् अनेनैव जगन्नाथं त्वमाराधय केशवं ततः शापापनोदं तुस्तुते लप्स्यसि केशवे अहर्निशं हृषीकेशं स्तवेनानेन राक्षस स्तुहि भक्तिं दृढां कृत्वा ततः पापात् विमुक्ष्यसे स्तुतो हि सर्वपापानि नाशयिष्यत्यसंशयम् स्तुतो हि भक्त्या दृढां वै सर्वपापहरो हरिः पुलस्त्य उवाच
ग्राममगाद्वशी अहर्निशं स एवैनं जपन् सारस्वतं स्तवं देवक्रियारतिर्भुङ्क्त्वा तपस्तेऽपि निशाचरः समाराध्य जगन्नाथं स तत्र पुरुषोत्तमं सर्वपापविनिर्मुक्तो विष्णुलोकमवाप्तवान् एतत्ते कथितं ब्रह्मन् विष्णो सारस्वतं स्तवं विप्रवक्त्रस्थया सम्यक् सरस्वत्या समीरितम् य एतत्परमं स्तोत्रं वासुदेवस्य मानवः पतिष्यति स सर्वेभ्यः पापेभ्यो मोक्षमाप्स्यति इति श्रीवामन महापुराणे पुलस्त्यनारदसंवादे सारस्वतस्तोत्रम् सम्पूर्णम् అయితే మనకు అది ఎలా తెలుస్తుంది? ఆకాశంలో ఏదైనా మార్పు కనిపిస్తుందా? సూర్యుడు వేరేలా ఉదయిస్తాడా? గ్రహాలన్నీ ఒక ప్రత్యేకమైన స్థితిలోకి వస్తాయా? లేక ఏ మార్పు కనిపించకుండా మనకు తెలియకుండానే ఒక యుగం ముగిసిపోతుందా? అసలు యుగానికి కూడా మన రోజులాగే ఒక చివరి గంట, చివరి నిమిషం, చివరి క్షణం ఉంటుందా? శ్రీరాముడు భూమిని విడిచిన రోజే త్రేతాయుగం ముగిసిందా? మహాభారత యుద్ధం జరిగిన రోజే ద్వాపర యుగం అంతమైందా? కృష్ణుడు భూమిని విడిచిన క్షణానికి కాలంలో ఏం మారింది? క్రీస్తు పూర్వం 3102 అనే సంవత్సరం యుగాల కథలో ఎందుకు అంత ముఖ్యమైంది? మనం ఇప్పుడు నిజంగానే కలియుగం చివర్లో ఉన్నామా? లేక కలియుగం ఇప్పుడే మొదలైందని చెప్పాలా? పురాణాలు చెప్పే కలియుగాంతం మన ఊహలో ఉన్నట్టే ఉంటుందా? కలికి వచ్చిన తర్వాత ఈ భూమిపై మనుషులు మిగులుతారా? లేక మొత్తం సృష్టి అంతమై మళ్ళీ మొదటి నుంచి ప్రారంభమవుతుందా? అన్నింటికంటే పెద్ద ప్రశ్న, ఒక యుగాన్ని ముగించేది కాలమా లేక మనిషిలో జరిగే మార్పా? ఈ ప్రశ్నకు సమాధానం వెతకాలంటే మనం భవిష్యత్తులోకి వెళ్లాల్సిన అవసరం లేదు, ఒకసారి గతంలోకి వెళ్ళాలి. ఎందుకంటే మన సంప్రదాయం ప్రకారం ఒక యుగం ముగిసి మనమున్న ఈ కలియుగం ప్రారంభమైన సంఘటన ఇప్పటికే జరిగిపోయింది. అది ఎలా జరిగిందో అక్కడి నుంచే చూద్దాం. 18 రోజుల మహాయుద్ధం ముగిసింది. కౌరవ సైన్యం దాదాపు అంతమైంది. భీష్ముడు పడిపోయాడు, ద్రోణుడు మరణించాడు, కర్ణుడు మరణించాడు. చివరికి దుర్యోధనుడు కూడా నేలకూలాడు. పాండవులు గెలిచారు. అంతటి మహావిధ్వంసం జరిగింది కాబట్టి సహజంగానే ఒక సందేహం వస్తుంది, ఇదేనా ద్వాపరయుగం ముగింపు? కానీ కాదు. ఇక్కడే ఒక ఆసక్తికరమైన విషయం ఉంది. మహాభారత యుద్ధం ముగిసిన తర్వాత కూడా ద్వాపరయుగం కొనసాగింది. శ్రీకృష్ణుడు భూమిపైనే ఉన్నాడు. యుధిష్ఠిరుడు హస్తినాపురాన్ని పాలిస్తున్నాడు. ద్వారకలో యాదవ వంశం బలంగా ఉంది. అంటే అంతటి యుద్ధం కూడా యుగాన్ని ముగించలేకపోయింది. అయితే ద్వాపరాన్ని ముగించింది ఏ సంఘటన? దానికి సమాధానం యుద్ధం చివర్లో జరిగిన ఒక చిన్న సంఘటనలో దాగి ఉంది. అది ఒక తల్లి ఇచ్చిన శాపం. గాంధారి తన 100 మంది కుమారులను కోల్పోయింది. యుద్ధం తర్వాత ఆమె ఎదురుగా శ్రీకృష్ణుడు ఉన్నాడు. ఆమె మనసులో ఒకే ప్రశ్న, ఇంతటి విధ్వంసాన్ని ఆపగల శక్తి నీకు ఉండి కూడా ఎందుకు ఆపలేదు? ఆ బాధలో ఆమె కృష్ణుడిని శపిస్తుంది. ఈరోజు కౌరవ వంశం ఎలా నాశనమయ్యిందో అలాగే నీ యాదవ వంశం కూడా తనలో తానే నాశనమవుతుందని. మహాభారత సంప్రదాయం ఈ సంఘటన తర్వాత సుమారు 36 సంవత్సరాల కాలాన్ని ప్రస్తావిస్తుంది. ఇక్కడి నుంచి గడియారం నెమ్మదిగా ద్వాపరయుగం చివరి క్షణాల వైపు కదులుతుంది. కానీ ఆ 36 సంవత్సరాల్లో బయటికి చూస్తే అంతా సాధారణంగానే కనిపించి ఉండొచ్చు. ద్వారక ఉంది, కృష్ణుడు ఉన్నాడు, యాదవులు ఉన్నారు, రాజ్యాలున్నాయి, జీవితం కొనసాగుతోంది. అయితే ఒక యుగం ముగింపుకు వస్తోందని ఎవరికి తెలుసు? ద్వారకలో అశుభ సూచనలు కనిపిస్తున్నాయని మహాభారతంలోని మౌసల పర్వం వర్ణిస్తుంది. ఆ తర్వాత ఒక అద్భుతమైన మలుపు. యాదవులను ఓడించడానికి ఏ విదేశీ సైన్యం రాలేదు, ఏ మహారాజు దండెత్తలేదు, ఏ రాక్షసుడు దాడి చేయలేదు. వాళ్ళు వాళ్ళనే నాశనం చేసుకున్నారు. ప్రభాస ప్రాంతంలో మద్యం, వివాదం, పాత కోపాలు, అహంకారం అన్నీ ఒక్కసారిగా బయటపడ్డాయి. మాటలతో మొదలైన గొడవ గొడవ చివరికి ఒకరిని ఒకరు చంపుకునే స్థాయికి చేరింది. ఒకప్పుడు ప్రపంచం భయపడిన యాదవ వీరులు తమ వంశాన్ని తామే అంతం చేసుకుంటున్నారు. ఎంత విచిత్రంగా ఉందో చూడండి.
ద్వాపరయుగం ముగింపు దగ్గరకు వస్తున్నప్పుడు ముందుగా నాశనమైంది బయటి శత్రువు కాదు, లోపలి ఐక్యత. ఆ తర్వాత బలరాముడు తన భౌతిక ప్రయాణాన్ని ముగిస్తాడు. చివరికి శ్రీకృష్ణుడు ఒంటరిగా అడవి వైపు వెళ్తాడు. ఒక చెట్టు కింద విశ్రాంతి తీసుకుంటుండగా అక్కడ జర అనే వేటగాడు దూరం నుంచి కృష్ణుడి పాదాన్ని ఒక జంతువు భాగంగా పొరబడతాడు. బాణాన్ని వదులుతాడు. దగ్గరకు వచ్చాక తాను ఎవరిని గాయపరిచాడో తెలుసుకుంటాడు. కానీ కృష్ణుడి ప్రయాణం అక్కడితో ముగియాల్సిందేనని పురాణ కథనం చెబుతుంది. శ్రీకృష్ణుడు భూమిని విడిచిపెడతాడు. ఇక్కడి వరకు ఇది కేవలం శ్రీకృష్ణుని అవతార ముగింపు కథలా అనిపిస్తుంది. కానీ ఇక్కడే యుగాల రహస్యంలో మొదటి పెద్ద తలుపు తెరుచుకుంటుంది. ఎందుకంటే శ్రీమద్ భాగవతం 12వ స్కందం 2వ అధ్యాయం ఈ సంఘటనకు కాలంతో ఒక సంబంధం చూపిస్తుంది. కృష్ణుడు భూమిని విడిచిన సమయంలో కలి ప్రభావం ప్రారంభమైందని చెబుతుంది. అంటే మహాభారత యుద్ధం కాదు, దుర్యోధనుని మరణం కాదు, పాండవుల విజయం కాదు, కృష్ణుడి భౌతిక నిర్యాణమే ద్వాపరం నుంచి కలికి మార్పులో అత్యంత ముఖ్యమైన సూచనగా నిలుస్తోంది. ఇప్పుడు ఒకసారి ఆ దృశ్యాన్ని ఊహించండి. కృష్ణుడు భూమిని విడిచాడు. కానీ ఆ తర్వాత భూమి పేలిపోలేదు, సూర్యుడు ఆగిపోలేదు, మనుషులంతా చనిపోలేదు. హస్తినాపురం అక్కడే ఉంది. ద్వారక కూడా వెంటనే మాయమైపోలేదు. అంటే యుగం మారడం అంటే ప్రపంచం అంతం కావడం కాదేమో. ఇది మొదటి ఆధారం. కానీ ఇంకా అసలు రహస్యం ముందుంది. ఎందుకంటే కృష్ణుడు వెళ్ళిన కాలాన్ని తర్వాతి భారతీయ ఖగోళ కాలగణన ఒక ప్రత్యేకమైన సంవత్సరంతో కలిపింది. క్రీస్తు పూర్వం 3102. ఈ సంఖ్యను చాలా మంది వింటారు. కానీ ఇది ఎలా వచ్చింది? ఎవరైనా క్రీస్తు పూర్వం 3102 సంవత్సరంలో ఇవాళ కలియుగం మొదటి రోజు అని రాతిపై చెక్కారా? అలాంటి ప్రత్యక్ష పురావస్తు ఆధారం మన దగ్గర లేదు. అయితే ఈ సంవత్సరం ఎందుకు అంత ప్రాముఖ్యం పొందింది? ఇక్కడికి వస్తాడు ఆర్యభటుడు. భారతీయ గణిత ఖగోళ చరిత్రలో గొప్ప పేర్లలో ఒకటి ఆర్యభటీయంలో తన కాలాన్ని కలియుగ సంవత్సరాలతో అనుసంధానించిన లెక్క కనిపిస్తుంది. తర్వాతి ఖగోళ సాంప్రదాయం ఆ లెక్కల ఆధారంగా కలియుగ ప్రారంభాన్ని క్రీస్తు పూర్వం 3102 ప్రాంతంలో ఉంచింది. ఇది చాలా జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి. ఇది ఆధునిక శాస్త్రవేత్తలు కృష్ణుడు క్రీస్తు పూర్వం 3102లోనే భూమిని విడిచాడని నిరూపించారు అనే అర్థం కాదు. అలా చెప్పడానికి మన దగ్గర ఆధునిక చారిత్రక నిర్ధారణ లేదు. కానీ క్రీస్తు పూర్వం 3102 అనే సంవత్సరం భారతీయ ఖగోళ కాల గణనలో కలియుగ ప్రారంభ బిందువుగా చాలా కాలంగా ఉపయోగించబడిందనేది వేరే విషయం. ఇప్పుడు ఈ సంవత్సరం నుంచి లెక్కిస్తే ఒక ఊహించని విషయం బయటపడుతుంది. ఈ సంవత్సరాన్ని ప్రారంభంగా తీసుకుంటే 2026 నాటికి సుమారు 5127 సంవత్సరాలు గడిచాయి. 5127 సంవత్సరాలు మనకు చాలా పెద్ద కాలంలా అనిపించవచ్చు. కానీ పురాణాల్లో చెప్పే కలియుగ కాలంతో పోలిస్తే అది చాలా చిన్నది. కలియుగం మొత్తం 4,32,000 సంవత్సరాలు అని సంప్రదాయ లెక్క చెబుతుంది. అంటే ఇప్పటి వరకు గడిచింది దాదాపు మొదటి చిన్న భాగమే. ఇంకా 4,26,000 సంవత్సరాలకు పైగా కాలం మిగిలి ఉన్నట్టు అవుతుంది. ఇక్కడే మనకు ఒక పెద్ద విరుద్ధత కనిపిస్తుంది. ఒకవైపు ప్రతి తరం కాలం చాలా చెడిపోయింది, కలియుగం చివరికి వచ్చేసింది అంటుంది. మరోవైపు పురాణ కాల లెక్క ఇంకా చాలా దూరం ఉంది అంటోంది. అయితే 4,32,000 అనే సంఖ్య ఎక్కడి నుంచి వచ్చింది? దాని అర్థం తెలుసుకోవాలంటే 4 యుగాలను ఒకసారి చూడాలి. కానీ సంఖ్యలు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం లేదు. ఒక నిష్పత్తి గుర్తుపెట్టుకుంటే సరిపోతుంది. 4, 3, 2, 1. సత్యయుగం, త్రేతాయుగం, ద్వాపరయుగం, కలియుగం. కాలం తగ్గుతూ వస్తోంది. అదే సమయంలో పురాణాలు మరో విషయాన్ని కూడా తగ్గుతూ చూపిస్తున్నాయి. అదే ధర్మం. సత్యయుగంలో ధర్మం సంపూర్ణంగా ఉన్నట్టుగా వర్ణిస్తారు. త్రేతాయుగంలో కొంత తగ్గుతుంది. ద్వాపరయుగంలో మరింత తగ్గుతుంది. కలియుగంలో అది అత్యల్ప స్థాయికి చేరుతుంది. ధర్మాన్ని 4 కాళ్ళపై నిలబడిన వృషభంలా చూపించే రూపకం ఇక్కడి నుంచి వచ్చిందే. సత్యయుగంలో 4, త్రేతాయుగంలో 3, ద్వాపరయుగంలో 2, కలియుగంలో 1. ఇప్పుడు ఇక్కడ ఒక కొత్త ప్రశ్న వస్తుంది. యుగాలు కేవలం సంవత్సరాల వల్ల మారుతున్నాయా, లేక ధర్మస్థితి తగ్గడం కూడా ఆ మార్పులో భాగమా? ఈ ప్రశ్నకు సమాధానం కోసం మనం మరింత వెనక్కి వెళ్ళాలి. శ్రీరాముని కాలానికి. శ్రీరాముని కథ త్రేతాయుగంతో అనుసంధానించబడింది. రావణ సంహారం జరిగింది, అయోధ్యకు తిరిగి వచ్చాడు, రామరాజ్యం కొనసాగింది. చివరికి శ్రీరాముడు సరయూ నదిలో ప్రవేశించి తన అవతార కార్యాన్ని ముగించినట్టు రామాయణ అనంతర సంప్రదాయం చెబుతుంది. ఇక్కడ చాలా సులభంగా ఒక నిర్ణయం తీసుకోవచ్చు. రాముడు వెళ్ళాడు, అందుకే త్రేతాయుగం ముగిసింది. కానీ ఇక్కడ ఒక ఆసక్తికరమైన తేడా ఉంది. కృష్ణుడి విషయంలో కృష్ణుడు భూమిని విడిచిన రోజుతో కలియుగ ప్రవేశాన్ని కలిపే స్పష్టమైన పురాణ వాక్యం మనకు కనిపిస్తుంది. కానీ
రాముడు వెళ్ళిన అదే రోజున ద్వాపర యుగం మొదలైంది అనేంత స్పష్టమైన సమాన వాక్యం ప్రధాన గ్రంథాల్లో అంత బలంగా కనిపించదు. అంటే మనకు తెలిసిన ప్రతి యుగం ఒకే విధంగా ముగియలేదు. ఇది చాలా ముఖ్యమైన విషయం. సత్యయుగం ముగింపు దగ్గర ఒక ప్రత్యేకమైన యుద్ధం, ఒక ప్రత్యేకమైన అవతార నిర్యాణం అనే స్పష్టమైన క్షణం కనిపించదు. త్రేతాయుగం నుంచి ద్వాపర యుగానికి శ్రీరాముని కాలం ఒక ప్రధాన సూచన. కానీ ఖచ్చితమైన చివరి క్షణం గురించి స్పష్టత తక్కువ. ద్వాపరం నుంచి కలికి కృష్ణ నిర్యాణం మాత్రం బలమైన సూచన. అంటే యుగాలను మార్చేది ఒకే రకమైన సంఘటన కాదు. అయితే అన్నింటిలోనూ కనిపించే ఒక సామాన్య అంశం ఉందా? ఉంది. అక్కడికి తీసుకెళ్లే పదం పేరే సంధి. మనకు రోజు ఎప్పుడు ముగుస్తుంది? సూర్యుడు అస్తమించిన క్షణాన, లేక సాయంత్రం మొదలైనప్పుడా? రాత్రి ఒక్క క్షణంలో రాదు. వెలుగు నెమ్మదిగా తగ్గుతుంది, పగలు రాత్రిలో కలుస్తుంది. అలాగే రాత్రి కూడా ఒక్కసారిగా ఉదయంగా మారదు. ముందు తెల్లవారుజాము, తర్వాత సూర్యోదయం. పురాణ కాల గణనలో యుగాలకు కూడా ఇలాంటి అంచులను ప్రస్తావిస్తారు. యుగ ప్రారంభానికి ఒక సంధ్య, యుగ చివర ఒక సంధ్యాంశం. అంటే ఒక యుగం మరో యుగాన్ని తాకే ప్రాంతం ఉందనే భావన. ఇది చాలా ముఖ్యమైన విషయం. ఎందుకంటే అప్పుడు యుగ మార్పును రాత్రి 11:59 వరకు ద్వాపరం, 12 గంటలకు కలి అనే సాదాసీదా గడియార లెక్కగా చూడాల్సిన అవసరం ఉండదు. ఒక కాలపు లక్షణాలు తగ్గుతూ మరో కాలపు లక్షణాలు పెరుగుతూ ఒక మార్పు దశ ఉండవచ్చు. ఇప్పుడు దీన్ని మనుషుల జీవితంతో పోల్చండి. ఒక బాలుడు ఒక్క రోజులో పెద్దవాడవడు. ఎప్పుడు బాల్యం ముగిసింది, ఎప్పుడు యవ్వనం మొదలైంది ఒక తేదీ చూపించడం కష్టం. కానీ మార్పు జరిగిందని మాత్రం స్పష్టంగా తెలుస్తుంది. యుగాల భావనలో కూడా ఇలాంటి మార్పు దశ ఉండటం మన అసలు ప్రశ్నకు కొత్త దారి చూపిస్తుంది. అంటే కొత్త యుగం రావాలంటే పాత ప్రపంచంలోని ప్రతి జీవి అంతరించిపోవాల్సిన అవసరం ఉండకపోవచ్చు. అప్పుడు కలియుగం చివరిలో ఏమి మారాలి? కలియుగం చివరి గురించి పురాణాలు ఎందుకు అంత తీవ్రమైన చిత్రాన్ని చూపిస్తున్నాయి? శ్రీమద్ భాగవతం 12వ స్కందం, విష్ణు పురాణంలోని కలియుగ వర్ణనలు చదివితే ఒక విషయం స్పష్టంగా కనిపిస్తుంది. కలియుగ అంతాన్ని ముందుగా భూకంపాలు, అగ్నిపర్వతాలు, ఆకాశం నుంచి అగ్ని అనే దృశ్యాలతోనే వివరించడం లేదు. ముందు సమాజాన్ని చూపిస్తున్నాయి. సత్యం తగ్గుతుంది, క్షమ తగ్గుతుంది, దయ తగ్గుతుంది, శక్తి, ఆయుష్ అన్ని తగ్గుతాయి. వ్యక్తి గౌరవాన్ని అతని గుణం కంటే సంపద నిర్ణయించే స్థితి వస్తుందని చెబుతాయి. న్యాయం బలవంతుడి చేతులోకి వెళ్లే పరిస్థితి, పాలకులు రక్షకులుగా కాకుండా ప్రజలపై భారంగా మారే పరిస్థితి, కరువులు, ఆహార కొరత, ప్రజలు తమ ప్రాంతాలు వదిలి వెళ్లడం, కుటుంబ బంధాలు బలహీనపడటం, ధర్మం పేరుకే మిగిలే స్థితి. ఇవి చదివిన వెంటనే ఇవన్నీ ఇప్పుడే జరుగుతున్నాయి కదా అని అనిపించవచ్చు. కానీ ఇక్కడే జాగ్రత్త అవసరం. మన చరిత్రలో యుద్ధాలు కొత్తవి కావు, కరువులు కొత్తవి కావు, అవినీతి, అధికార దుర్వినియోగం కొత్తది కాదు. వేల సంవత్సరాల క్రితం కూడా జరిగాయి. అందుకే ఈరోజు ఒక సంఘటన చూసి కలియుగం ముగుస్తోంది అని తేల్చేయలేం. పురాణాలు చూపిస్తుంది ఒక్క దేశం కాదు, ఒక్క రాజు కాదు, ఒక్క తరం కాదు, మొత్తం యుగ స్వభావం దిగజారిన స్థితి. ఇప్పుడు ఇక్కడ ఒక భయంకరమైన ప్రశ్న వస్తుంది. అధర్మం అంత దూరం వెళ్ళిపోయాక దాన్ని తిరిగి ఎవరు ఆపాలి? అక్కడే కల్కి కథ ప్రారంభమవుతుంది. కల్కి వచ్చిన తర్వాత నిజంగా ప్రపంచం అంతమవుతుందా? కల్కి గురించి మనకు ఒక బలమైన చిత్రం ఉంది. తెల్ల గుర్రం, చేతిలో ఖడ్గం, అధర్మంపై యుద్ధం. అక్కడి వరకు అందరికీ తెలుసు. కానీ అసలు ముఖ్యమైన విషయం కల్కి రావడం కాదు. కల్కి తర్వాత ఏమవుతుంది? అక్కడే కొత్త యుగం రహస్యం ఉంది. శ్రీమద్ భాగవతం, విష్ణు పురాణ సంప్రదాయం కలియుగాంతంలో అధర్మం పరాకాష్ఠకు చేరినప్పుడు కల్కి అవతారం వస్తుందని చెబుతాయి. అధర్మ పాలకులను, దోపిడీ స్వభావం గల శక్తులను తొలగిస్తాడని వర్ణిస్తాయి. కానీ ఆ తర్వాత భూమి మొత్తం పగిలిపోయింది, ప్రతి మనిషి చనిపోయాడు, కొత్తగా మరో మానవ జాతిని సృష్టించారు అనే కథను ప్రధానంగా చెప్పడం లేదు. దాని బదులు మిగిలిన ప్రజల మనస్సులు మళ్ళీ ధర్మం వైపు తిరుగుతాయని చెబుతుంది. అక్కడ ఒక పెద్ద సంకేతం ఉంది. కొత్త యుగానికి మొదట మారాల్సింది భూమి కాదు, మనస్సు. అక్కడి నుంచి మళ్ళీ కృతయుగ స్వభావం ప్రారంభమవుతుందని పురాణ కథనం చెబుతుంది. ఇక్కడ మొదట అడిగిన ప్రశ్నకు ఒక భాగం సమాధానం దొరుకుతుంది. కొత్త యుగం అంటే అదే భూమిపై, అదే సృష్టిలో మరో ధర్మస్థితి ప్రారంభం కావచ్చు. కానీ ఇక్కడ ఒక సందేహం వస్తుంది. పురాణాల్లో ప్రళయం ఉంది కదా, అయితే అది ఎక్కడ? యుగాంతం, ప్రళయం రెండు ఒకటే కావు. ఇది యుగాల గురించి ఉన్న అతిపెద్ద అపోహల్లో ఒకటి. కలియుగం ముగిసింది అంటే భూమి మొత్తం నాశనం. అలా తప్పనిసరిగా కాదు. పురాణ కాలగణనలో యుగాల కంటే ఇంకా చాలా పెద్ద కాలచక్రాలు ఉన్నాయి. సత్యయుగం, త్రేతాయుగం, ద్వాపరయుగం, కలియుగం, ఈ 4 కలిపితే ఒక మహాయుగం. ఇలాంటి మహాయుగాలు 1000 గడిస్తే బ్రహ్మదేవుని ఒక పగలు, ఒక కల్పం అనే భారీ కాలాన్ని చెబుతారు.
పురాణాల్లో చెప్పే నైమిత్తిక ప్రళయం వంటి మహాలయ భావనలు ఇలాంటి పెద్ద కాలచక్రాలకు సంబంధించినవి. అంటే ఒక్క కలియుగం ముగిసిందని ప్రతిసారి సముద్రం మొత్తం భూమిని మింగేయాలి, సూర్యుడు అన్నింటినీ కాల్చేయాలి అనే నియమం లేదు. ఇది అర్థమైతే మొత్తం యుగాల కథ వేరేలా కనిపిస్తుంది. యుగాంతం అంటే కాల స్వభావం మారడం, ప్రళయం అంటే సృష్టి స్థాయిలో జరిగే పెద్ద లయం. రెండు ఒకటే కావు. ఇప్పుడు మన దగ్గర అన్ని రకాల వాస్తవాలు ఉన్నాయి. ఒక్కొక్కటిగా కలుపుదాం. సత్యయుగం నుంచి త్రేతాయుగానికి ధర్మస్థితి తగ్గుతుంది. ఒక స్పష్టమైన చివరి యుద్ధాన్ని గ్రంథాలు చూపించవు. త్రేతాయుగం నుంచి ద్వాపరానికి శ్రీరాముని కాలం ముగుస్తుంది. కానీ ఈ క్షణమే ద్వాపరం మొదలైంది అనే స్పష్టత శ్రీకృష్ణుని విషయంలో ఉన్నంత బలంగా లేదు. ద్వాపరం నుంచి కలికి మాత్రం కృష్ణ నిర్యాణం చాలా ప్రధాన సూచన. కలి నుంచి మళ్ళీ కృతయుగానికి అధర్మ పరాకాష్ట, కల్కి, ధర్మ పునరుద్ధరణ, తర్వాత కొత్త యుగం. అంటే ఒక యుగాన్ని ముగించడానికి ఒకే రకమైన సంఘటన అవసరం లేదు. కానీ ప్రతి మార్పులోనూ ఒక విషయం కనిపిస్తోంది. పాత యుగాన్ని నిలబెట్టిన స్థితి ఇక కొనసాగలేని స్థాయికి చేరుతుంది. అక్కడి నుంచి కొత్త స్థితి ప్రారంభమవుతుంది. ఇది కేవలం కాలలెక్క కాదు, ఒక నాగరికత మార్పు. ఒక ప్రశ్న మాత్రం ఇంకా మిగిలే ఉంది. యుగాలు సత్యం నుంచి కలి వరకు ఎందుకు క్రమంగా దిగజారాలి? ఎందుకు ధర్మం తగ్గుతూనే రావాలి? మరి కలియుగం చివరికి చేరిన తర్వాత అదే దిశలో ఇంకో చెడ్డ యుగం ఎందుకు రాదు? ఎందుకు ఒక్కసారిగా మళ్ళీ కృతయుగం? ఇక్కడ యుగాల సిద్ధాంతంలో అత్యంత ఆసక్తికరమైన భావన ఉంది. కాలం సూటిగా ముందుకు మాత్రమే వెళ్ళదు, తిరిగి వస్తుంది. ఉదయం, మధ్యాహ్నం, సాయంత్రం, రాత్రి, రాత్రి తర్వాత మళ్ళీ ఉదయం, వేసవి, వర్షాకాలం, శరదృతువు, శీతాకాలం, తర్వాత మళ్ళీ కాలచక్రం. అలాగే కృతం, త్రేత, ద్వాపరం, కలి, ఆ తర్వాత మళ్ళీ కృతం. అంటే పురాణ కాల దృష్టిలో క్షీణతకు ఒక పరిమితి ఉంది. ఆ పరిమితి చివర మళ్ళీ పునరుద్ధరణ. ఇక్కడే యుగ చక్రం ఒక అద్భుతమైన భావనను చెబుతోంది. సత్యయుగం కూడా శాశ్వతం కాదు, కలియుగం కూడా శాశ్వతం కాదు. ఒకటి తగ్గుతుంది, మరొకటి పెరుగుతుంది. చివరికి చక్రం మళ్ళీ మొదలవుతుంది. ఇప్పుడు మొదటి ప్రశ్న దగ్గరకు తిరిగి వెళ్దాం. ఈ రోజే కలియుగం చివరి రోజు అని ఊహించండి. ఉదయం సూర్యుడు సాధారణంగానే ఉదయించవచ్చు. భూమి తన కక్షలోనే తిరుగుతూ ఉండవచ్చు. పర్వతాలు అక్కడే ఉండవచ్చు. సముద్రాలు, మనుషులు కూడా ఈ భూమిపైనే ఉండవచ్చు. కానీ పాత యుగాన్ని నడిపించిన వ్యవస్థ అప్పటికే తన చివరి స్థాయికి చేరి ఉండవచ్చు. అధర్మం తన పరాకాష్ఠకు చేరి ఉండొచ్చు. అప్పుడు పురాణ కథనం ప్రకారం ఒక శుద్ధీకరణ ప్రారంభమవుతుంది. అధర్మం తొలగుతుంది, ధర్మం మళ్ళీ స్థాపించబడుతుంది. మానవ మనస్సు మారుతుంది. అక్కడ కొత్త యుగం మొదటి కిరణం కనిపిస్తుంది. అంటే కొత్త యుగం మొదలయ్యే ముందుగా మారేది తేదీ కాకపోవచ్చు, అది మనిషి అవ్వచ్చు. ఒక యుగం ముగిసింది అంటే అంతా అయిపోయిందని కాదు, అది మరో కాలానికి ముందు ఉన్న చివరి అంచు. మరి కొత్త యుగం ప్రారంభమైంది అంటే కొత్త భూమి పుట్టిందని కాదు, కాలచక్రం మరోసారి తన దిశ మార్చుకుందని అర్థం.